అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సర శుభాకాంక్షలని ఎందుకు అంటున్నా అంటే, మనకు కొత్త సంవత్సరము ఉగాది పండుగ కాబట్టి అందుకే నూతన సంవత్సర శుభాకాంక్షలని చెప్తున్నా. ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి చేసుకోవాలి, భక్షాలు చేసుకోవాలి. ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటామంటే, మన జీవితం అలా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆ ఉగాది పచ్చడిలో చేదు పులుపు తీపి అన్నీ ఉంటది. జీవితంలో 6 రకాల భావనలు సూచిస్తుంది. 6 రకాల పదార్థాల అర్థం ఏంటంటే, వేప పువ్వు అంటే చేదు, చేదుకు సంకేతము జీవితంలో కష్టాలు. బెల్లం అంటే తీపి, తీపికి సంకేతము సంతోషము. చింతపండు అంటే పులుపు, పులుపుకు సంకేతము అనుభవాలు. మామిడి ముక్కలు కూడా వేస్తాము, మామిడి ముక్కలు అంటే ఒగరు, ఒగరుకు సంకేతము కొత్త ఆశలు. మిరపకాయ కూడా వేస్తాము, మిరపకాయ అంటే కారము, కారంకు సంకేతము కోపము. లాస్ట్కు ఉప్పు కూడా వేస్తాము, ఉప్పు అంటే రుచి, రుచికి సంకేతము సమతుల్యత. ఇవన్నీ ఎందుకు అంటే జీవితం వల్ల కూడా ఈ 6 రుచుల్లాగా ఉంటుందని సూచన. మళ్ళొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.